హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఏంటి మంచిగా రెడీ అయిపోయి ల్యాప్‌టాప్ ముందేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? థంబ్‌నెయిల్ చూడగానే మీకైతే అర్థమైపోయి ఉంటది నేను ఎక్కడికెళ్తున్నాను ఏంటి అనేసి. సో, నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అయితే ఒక ట్రిప్‌కనేది వెళ్ళబోతున్నాను. ఎక్కడికి ఏంటి అనేది నా అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే మీకే తెలుస్తుంది. సో, ఆ వీడియోస్ అన్ని చూడాలంటే నా ఛానెల్‌ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసుకోవాలి, షేర్ చేసుకోవాలి అండ్ ఆల్సో ముఖ్యంగా సబ్స్క్రైబ్ బటన్ అనేది నొక్కేయాలి. అప్పుడే నా ముందు ముందు వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫై అవుతూ ఉంటాయి. ఇక నా ట్రైన్ అయితే నైట్ 8:00కి. సో, ఇప్పుడైతే టైం 6 అవుతుంది. ఇప్పుడు ఈవినింగ్ ఒక కొత్త వ్లాగ్ అనేది రిలీజ్ చేయబోతున్నాను. అమ్మమ్మ గారి ఇంట్లో బుట్ట భోజనం అనేది. ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసే ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూసేయండి. దానికోసం అని చెప్పేసి హడావిడిగా థంబ్‌నెయిల్ అనేది అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్ గా థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పేసి అయితే ఇంకా నేను బయలుదేరిపోవాలి. మొత్తానికి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక నాకైతే సిటీ బస్ దొరికింది. వామ్మో అసలు ఎంత టెన్షన్ అంటే 8:00కి నాకు ట్రైన్ ఉంది. 7:30కి సిటీ బస్ దొరికింది. బట్ అరగంటలో వెళ్ళగలనేమో అని కొంచెం హోప్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే నా ముందున్న మెయిన్ టెన్షన్ అరగంటలో నేను రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వాలి. లెట్స్ హోప్. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను అనుకున్న టైంకి. బాధగా చెప్పాలా సంతోషంగా చెప్పాలో అర్థం కావట్లేదు. 8:00కి ట్రైన్ అని వచ్చాను. బట్ 1 అవర్ డిలే అయింది. 9 కంట ట్రైన్. ఎంత బాధగా ఉందో. బట్ కొంచెం హోప్ ఏంటంటే సరే అట్లా ట్రైన్ అయితే మిస్ అవ్వలేదు. బట్ 1 అవర్ నేను ఇంకా రైల్వే స్టేషన్లోనే ఉండాలి. నాకేమో చాలా భయం. అసలు పేరెంట్స్ కానీ అన్నయ్య కానీ ఎవ్వరూ లేకుండా జీవితంలో ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని ట్రైన్ ఎక్కపోతున్నాను. చాలా అంటే చాలా భయంగా ఉంది రైల్వే స్టేషన్లో నాకైతే. ఈవెన్ నాకు జనరల్ టికెట్ తీసుకోవటం కూడా రాదు. జనరల్ టికెట్ తీసుకునేంత వరకు కూడా మా అన్నయ్య వాళ్ళందరూ నాకు ఫోన్లో కనెక్ట్ అయి ఉన్నారు. ఎలా తీసుకోవాలి ఏంటి అని మొత్తం చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే నేను ట్రైన్ ఎక్కేంత వరకు మా పేరెంట్స్ కానీ మా అన్నయ్య వాళ్ళకి కానీ అందరికీ టెన్షన్. ఎందుకంటే ఒక్కదాన్ని ఎక్కుతున్నా కదా. ఫైనల్ గా ట్రైన్ అయితే ఎక్కేసాను. మన కృష్ణమ్మ నది మీదగా అయితే వెళ్తున్నాను. నా డెస్టినేషన్ డ్రీమ్ ప్లేస్ కి అయితే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఎప్పటి నుంచో నేను కోరుకున్న ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. మొత్తానికి ఒక అరగంట భయంగా ట్రావెల్ చేశాక గుంటూరు అయితే వచ్చేసాను. ఇక్కడ మా కజిన్స్ అందరు అయితే వచ్చారు. ఇంకా కజిన్స్ అందరూ వచ్చాక మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మాత్రం మామూలుగా ఉండవు. ఏంటి అందరం అలా హాస్పిటల్ వేసుకొని కూర్చొని ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? ఎప్పుడో 6:30కి బయలుదేరాను. అసలు ఏమీ తినలేదు. నాకేమో బాగా ఆకలేసేస్తుంది. ఇంకా వెంటనే మా పిన్ని అయితే ఎమ్మి మంచి కర్రీ అండ్ చపాతీలు అయితే పంపించేసింది. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అక్కడ వడ్డించేది మాత్రం నా మరదలు నాకైతే వడ్డిస్తూ ఉంది. ఎప్పుడప్పుడు ఆ ప్లేట్ వస్తుందా అని చూస్తున్నాను. పక్కన మా అన్నయ్యలు ఉన్నా సరే ఫస్ట్ ప్లేట్ అయితే నాకే ఇచ్చేసింది. ఇంకేముంది ఒక పట్టేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. మా పిన్ని చేసిందండి ఎంత బాగా చేసిందో. లిటరల్లీ నాకు మా అమ్మ చేసినట్లే ఉంది. హాస్టల్ ఫుడ్ తిని ఎప్పుడో ఒక్కసారి మనకి ఇంటి ఫుడ్ వస్తే మాత్రం ఇంకొక పట్టాల్సిందే. మంచిగా కడుపు నిండా తినేసి ఇంకా పక్క రోజు మనం అనుకున్న ప్లేస్లో మంచిగా తిరగాలంటే మరి మంచిగా స్లీప్ అయితే ఉండాలి కదా. ఇంకా వెంటనే అలా పడుకొని మా పిన్నితో అయితే ఫోన్ మాట్లాడుతున్నాను. నాకైతే అసలు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. నేనేనా ట్రిప్కి వెళ్ళేది అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరూ లేకుండా కజిన్స్తో వెళ్తున్నాను. అది నాకు ఇష్టమైన నా డెస్టినేషన్ ప్లేస్కి అనుకుంటూ పిన్నితో చెప్తూ ఇంకా పడుకొని మళ్ళీ పొద్దున్నే 4ంటికి లేపేశారు మా అన్నయ్య వాళ్ళు అయితే. అలా చలికి ఉనికిపోతూ ట్రైన్ జర్నీ మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేసేసాను. ఇక్కడ నా మరదలేమో చలేస్తుందని చెప్పి నా వెనక దాంకొని ఉంది. ఏకంగా నాకే చలి అంటే. ఇంకా మొత్తానికైతే మన డెస్టినేషన్ పాయింట్ అది మనం దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే ఒక మంచి విఐపి పర్సన్ అయితే మనం కలవబోతున్నాం. ఎవరా అనుకుంటున్నారా? మీరే చూసేయండి. నేను ట్రైన్ దిగుతూ ఉంటే నన్ను వీడియో కూడా క్యాప్చర్ చేస్తున్నారు మా అన్నయ్య. మొత్తానికి మా అన్నయ్య దగ్గరకు వచ్చేసాను. దసరా తర్వాత చాలా రోజుల తర్వాత కలిసాను మా అన్నయ్యని. చాలా హ్యాపీగా ఉంది. ఇంకేముంది రైల్వే స్టేషన్ లో అందరం సఫేస్ ఆడుతున్నట్టుగా పరిగెడుతున్నాము. ఫాస్ట్ గా టైం అయిపోతుంది అని చెప్పేసి. ట్రిప్కి వెళ్తే టైం సెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. టైం సెన్స్ ఉంటేనే మనం ప్రతి ఒక్క ప్లేస్ అయితే కవర్ చేయగలుగుతాము. ఇంతకీ ఈ పక్కన ఉంది ఎవరు అనుకుంటున్నారా? ఈ పక్కన ఉన్నది కూడా మా అన్నయ్యే. మా గ్యాంగ్ కజిన్స్ గ్యాంగ్ మొత్తానికి కూడా పెద్ద దిక్కు అనమాట ఈ అన్నయ్య. ఇక మా అన్నయ్య అయితే మీతో నాకు సంబంధం లేదు. నేను వచ్చాను, మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నాను, నేను వెళ్ళిపోతాను. మీరు నాతో పాటు పరిగెడతారా, దూకుతారా, నడుస్తారా అనేది మీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. బట్ మన కష్టం ఎవరికి తెలుస్తుంది? మన నా హైట్కి 2 అడుగులు వేస్తే మనతో పాటు సమానంగా నేను 4 అడుగులు వేయాలా. ఎందుకంటే మన హైట్ అట్లా ఉంది కాబట్టి. ఇంతకు ఇది వచ్చేసింది ఏ ఊరు అనుకుంటున్నారా? నేనైతే చెన్నైకి వచ్చేసాను అనమాట. ఇలా ఉంది ప్రస్తుతానికి. చెన్నైలో మార్నింగ్ 5:30కి నేను దిగాను ట్రైన్ అయితే. మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుంది కదా. ఇదిగోండి పరిగెడుతున్నాం సవ్వేస్ అందరం మాత్రం మా అన్నయ్యతో పాటు. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడైతే సిటీ బస్ ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఏది ఎక్కేదైనా సరే ముందు మా అన్నయ్య వెళ్ళిపోవాలి, వెనక మేము అందరం మా అన్నయ్యతో పాటు పరిగెత్తాలి. ఇది మాత్రం కొనసాగుతూనే ఉంది. పొద్దున్నే చెన్నై అయితే ఇలా ఉంది. పర్లేదు, నాకైతే బాగానే నచ్చింది. ఇంకా ముందు చెన్నైలో ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ చూడటానికి అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇంకా వెంటనే అలా వీడియో తీసుకుంటూ ఉంటే సిటీ బస్ అయితే వచ్చేసింది. ఇంకా పరుగు తీసేసాను. అమ్మయ్య, ఎన్ని పరుగులు తీసినా సరే మొత్తానికి అయితే సిటీ బస్ క్యాచ్ చేసేసాము. ఇంకా ప్రశాంతంగా కూర్చోవాలి. ఏంటి మా ఇద్దరు ఫేస్లు ఇలా ఉన్నాయి, ఏడుస్తున్నట్టున్నాయి అనుకుంటున్నారా?
మా అన్నయ్యలందరూ కలిసి మంచిగా ముంచారు మమ్మల్ని. ఏంటి అనుకుంటున్నారా? పొద్దున్నే ట్రైన్ దిగ్గానే బీచ్‌కి పట్టుకెళ్తాను, సన్‌రైజ్ చూయిస్తాను అన్నారు మా అన్నయ్య వాళ్ళు. బట్ నాకు తెలియనిదేమనగా నేనైతే విజయవాడ నుంచి బయలుదేరి ఈవెన్ బస్‌లో కూర్చున్నంత వరకు కూడా తెలియదు ఆ బీచ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినట్టు. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు బీచ్‌కెళ్తానా అని. బట్ ఏం చేద్దాం, మా అన్నయ్య వాళ్ళైతే ముంచారు. ఈ ఆటోమేటెడ్ డోర్ సిస్టమ్ భలే ఉంది కదా! స్టాప్‌లోనే ఆగిద్ది. మళ్ళీ వెంటనే మూసుకుంటది. ఎవరు రన్నింగ్‌లో ఎక్కాల్సిన అవసరం లేదు. రన్నింగ్‌లో ఎవరు దిగలేరు కూడా. ఆగినప్పుడు మాత్రం ఆ డోర్ తెరుచుకుంటది. చూస్తున్నారా అసలు ఎంత బావుందో కదా! మార్నింగ్ 6:30 అవుతుంది. మొత్తం జర్నీయే కనపడుతుంది. ఇంకా డెస్టినేషన్ రీచ్ అవ్వలేదు అనుకుంటున్నారా? మనం కోరుకున్న డెస్టినేషన్ ఏమన్నా చిన్నదే అనుకుంటున్నారా? ఎంత పెద్దదంటే అది అంత పెద్దది. అక్కడికెళ్ళాలంటే మినిమమ్ ఇంత జర్నీ అన్నా ఉండాల్సిందే కన్ఫర్మ్‌గా. మొత్తానికి 2 సిటీ బస్సులు, ఒక ఆటో అయితే మారుకొని వెళ్ళిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారా? మా అన్నయ్య వాళ్ళ హాస్టల్‌కి. ఎందుకంటే మా అన్నయ్య చదువుకుండేది చెన్నైలో కాబట్టి మా అన్నయ్య వాళ్ళ దగ్గరికెళ్ళిపోయాం మేము. నాకీ క్షణాలు దాచేసుకుంటాను జ్ఞాపకాలుగా అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనెత్తాను. తమిళనాడుకి వచ్చి రాగానే పొద్దున్నే అయితే మనకి దేవుని దర్శనం అయితే అయిపోయింది వెళ్ళే దారిలో. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాము, ఏమేం ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాము అన్నీ చూడాలి అనుకుంటే కింద నా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతే. బాయ్.